నమస్తే అభయ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గందరగోళం సృష్టిస్తున్న తంబళ్లపల్లి రాజకీయం. బహుమతి సాధించిన మిట్స్ విద్యార్థులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తంబళ్లపల్లి రాజకీయం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం తర్వాత తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గం తంబళ్లపల్లి. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి శంకర్ యాదవ్ భారీ ఓటమిని చవిచూశారు. ఓడిన తర్వాత శంకర్ యాదవ్ నియోజకవర్గంలోని కార్యకర్తలకు అందుబాటులో లేరని అపవాదు మూటగట్టుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గ టీడీపీలో 2-3 గ్రూపులు తయారై ఒక్కో గ్రూపు ఒక్కో నాయకుడు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా వార్ జరిగింది. ఇదిలా ఉండగా చంద్రబాబు తంబళ్లపల్లి ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్ కు అవకాశం కల్పించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన అవకాశాలను సైతం శంకర్ యాదవ్ వినియోగించుకోలేకపోయారని పార్టీలో ఓ వర్గం అంటోంది. తానే తంబళ్లపల్లి అభ్యర్థినని శంకర్ యాదవ్ ధీమాగా ఉన్న తరుణంలోనే అభ్యర్థిత్వానికి మాజీ ఎమ్మెల్యేలు ఏవి లక్ష్మీదేవమ్మ, ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర, పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయచంద్రారెడ్డి బరిలో నిలిచారు. గతేడాది ఆగస్టు 4న చంద్రబాబుపై అంగళ్లలో జరిగిన దాడి, టీడీపీ కార్యకర్తలపై దాడులు, కేసులు వంటి వాటిని పరిగణలోకి తీసుకుని వివిధ సర్వేల ఆధారంగా దాసరిపల్లి జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇది జీర్ణించుకోలేని శంకర్ వర్గీయులు రోజు నిరసనలు చేస్తూ ప్రత్యర్థులకు బలం చేకూరుస్తున్నట్లు పార్టీ వర్గాల అభిప్రాయం. టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో పార్టీ కేడర్ను చిన్నాభిన్నం చేయడం, అందరినీ ఏకధాటిగా నడిపించగల సమర్థత నాయకుల్లో లేకపోవడంతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఎవరికి వారు నాయకులుగా చలామణి కావాలనుకోవడం, అంతా నా అధీనంలోనే జరగాలని, ఇతరులకు అవకాశం వస్తే తన ప్రాబల్యం ఎక్కడ తగ్గుతుందోనని నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు కార్యకర్తలు అంటున్నారు. ఒకవైపు ప్రత్యర్థి పార్టీతో, మరోవైపు సొంత పార్టీలోని 2 గ్రూపులతో కేడర్ తలమునకలవుతోంది. పిల్లికి చెలగటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా మారింది టీడీపీ కార్యకర్తల పరిస్థితి. ఇప్పటికైనా మేల్కొకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు పార్టీ అభిమానులు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పరిశోధనాత్మక కథనంలో బహుమతి సాధించారు. కడపలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మిట్స్ కళాశాల ఈసీఈ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జ్యోతి ప్రకాష్, 3వ సంవత్సరం విద్యార్థి మహేంద్ర పరిశోధనాత్మక కథనాన్ని ప్రజెంటేషన్ చేశారు. విద్యార్థులు సమర్పించిన ఈ కథనం ప్రథమ బహుమతి సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. చివరి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాల్లో ఈసీఈ విద్యార్థిని వై హర్షిత 84%, కె ధనుష్ 75.4%, సిఎస్ఈలో పార్వతి 88%, సుల్తానా సయ్యద్ 87%, ఫిర్దోస్ 84% మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ఆ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.